ఈరోజు రాత్రి ఒక వ్యక్తి బెడ్ మీద పడుకున్నాడు. ఫోన్ సైలెంట్లో ఉంది కానీ మనసు మాత్రం నిశ్శబ్దంగా లేదు. అప్పులు ఉన్నాయి, ఈఎంఐ తేదీ దగ్గర పడుతుంది, జాబ్ లేదు, ఇంటి అద్దె పెరిగింది, పిల్లల స్కూల్ ఫీజు బాకీ ఉంది. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు ఏం ప్లాన్. అతని బయటకు నవ్వుతున్నాడు కానీ లోపల గుండె కేకలు వేస్తుంది. నీకు అలానే ఉందా? బాధ్యతలు ఎక్కువ, అవకాశాలు తక్కువ, ప్రయత్నాలు చాలా, ఫలితం కానీ శూన్యం. మరి ఈరోజు ఒక పని చెయ్యి. కీర్తన గ్రంథము 23 ఒకసారి నిశ్శబ్దంగా చదువు. రేపు ఉదయం నీ జీవితంలో 7 మార్పులు మొదలవుతాయి. దేవుడు ఖచ్చితంగా 7 మార్పులని ఏంటివి, ఏం ఏం చేస్తాడు దేవుడు నాకు అననేది మరి మాట్లాడే ముందు, దేవుడు మీతో మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో అర్థవంతంగా దేవుడు ఆ వీడియోస్లో మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి, మీకు నచ్చుతుంది. మరి ఎలాంటి సమస్యల్లో, బాధల్లో, మరి ఇరుకు ఇబ్బందుల్లో ఆ వీడియోస్ ఎంతగానో ఆదరణగా ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మరి మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అదేంటి సిస్టర్, మరి మేము షేర్ చేయటం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు షేర్ చేయటం వల్ల మీ ద్వారాగా ఇంకొకరికి మరి వాక్యం అందుతుంది కాబట్టి మీ ద్వారాగా వాళ్ళ మార్పు జరగవచ్చు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మీరు తప్పకుండా చూడటమే కాదు, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీకు అద్భుతం, ఆశీర్వాదం మరి కావాలి అంటే మీరు తప్పకుండా మరి షేర్ చేస్తే తప్పకుండా దేవుడు మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మీ ద్వారాగా వేరొకరికి వాక్యం అందుతుంది కాబట్టి తప్పకుండా దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. సో ఈరోజు వాక్య ధ్యానం వచ్చేసి 23వ కీర్తన అండి. 23వ కీర్తన ఒక్కసారి మరి చదివినట్లయితే, బైబిల్ ఉన్న వాళ్ళు ఒక్కసారి తీసి నేను చదివేటప్పుడే మీరు కూడా చదివినట్లయితే మరి దేవుడు మీతో కూడా మాట్లాడబోతాడు. ఒక పెన్ను అలానే నోట్స్ దగ్గర పెట్టుకోండి. మంచి మంచి పాయింట్స్ అయితే ఈరోజు నీకు చెప్పబోతున్నాను. మరి రాసుకుందరు కానీ మీరు రాసి మరి ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేస్తాడు. 23వ కీర్తన చదువుదాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయందువు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఈ వాక్యంలో దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడు. మరి మీరు కూడా చదివారు అని నేను అనుకుంటున్నాను. మరి మొదటి పాయింట్గా రాసుకోండి, నాకు కొదువ లేదు అన్నదానికి ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఇప్పుడైతే నీకు కొదువు కనిపిస్తుంది, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీ కాపరిని. కాపరి ఉన్న గొర్రెకు ఆకలి ఉండదు. నీవు ఒంటరిగా కాదు. రేపు ఉదయం మొదటి అద్భుతము, నీ హృదయంలో భయం తగ్గిపోతుంది. నీ హృదయంలో మరి అనేక భయాలు ఉండొచ్చు. సో ఇంట్లో సమస్యలు కావచ్చు, అప్పులు బాధలు కావచ్చు, మరి ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడవచ్చు, లేదంటే పిల్లలు చదివించుకోలేక మరి ఆర్థిక స్తోమత లేదు, లేదంటే మనకి కుటుంబంలో మరి ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది, ఇల్లు స్థలము లేదు అనని మీరు అనేక భయాలతో ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మరి నాకు కొదువు లేదు. ఫస్ట్ పాయింట్గా కొదువు లేకుండా దేవుడు రేపు ఉదయం మొదటి అద్భుతం, నీ హృదయంలో భయం తగ్గిపోతుందనమాట. ఇంకా రెండవదిగా మరి శాంతిని ఇస్తాడు దేవుడు. ఎటువంటి టెన్షన్ వల్ల కానీ నిద్రపోవడం లేదా టెన్షన్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా నిద్ర పట్టదు, ఆలోచనలు ఆగవు, మరి అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. ఆయన నన్ను ప్రశాంతమైన జలాల యొద్ద నడిపించును. మరి దేవుడు మనకి బైబిల్లో చెప్పిన రీతిగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. రెండవదిగా శాంతి, ఆయన నన్ను ప్రశాంతమైన జలముల యొద్ద నడిపించును. రేపు ఉదయం నీకు తెలియకుండానే ఒక అంతరంగ శాంతి వస్తుంది. పరిస్థితులు మారకపోయినా నీ మనసు మారుతుంది. మరి రేపు ఉదయం కల్లా దేవుడు నీకు తెలియకుండానే ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, నీ పరిస్థితులు మార్చే విధంగా దేవుడు నీ మనసును మార్చబోతున్నాడు. నీకు అదే విధంగా ఒక అద్భుతం కూడా చేయబోతున్నాడు. రెండవదిగా శాంతి, దేవుడు శాంతి కలిగేటట్లుగా నీ హృదయాన్ని మారుస్తున్నాడు, నీ మనసును మారుస్తున్నాడు. ఇంకా మూడవదిగా దారులు తెరుచుకుంటాయన్నమాట. మరి దేవుడు మరి ఎంతగానో బైబిల్లో చెప్పిన రీతిగా మరి జాబు లేదని బాధపడుతున్నావా, ఇంట్లో స్థలం లేదని బాధపడుతున్నావా, మరి దేవుడు అంటున్నాడు,
నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అనని దేవుడు ఎంతగానో స్పష్టంగా మరి మాట్లాడుతున్నాడు. బైబిల్లో రాసినట్లుగా మరి దేవుడు మనల్ని నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. మరి మూడవదిగా దారులు తెరుచుకుంటాయన్నమాట. జాబ్ లేదని బాధపడుతున్నావా? ఇంట్లో స్థలము లేదని బాధపడుతున్నావా? ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నావు కానీ జాబు మరి రావడం లేదని ఇబ్బంది పడుతున్నావా? అయితే దేవుడు నీతి మార్గంలో నువ్వు నడిస్తే దేవుడు ఖచ్చితంగా మరి నీకు దారులు తెరుచుకుంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు నీతి మార్గంలో ఉన్నప్పుడు నీకు రేపు ఒక కాల్ రూపంలో కావచ్చు, ఒక అవకాశం రూపంలో కావచ్చు, ఒక కొత్త ఐడియా రూపంలో మనసులో పుడుతుంది. దేవుడు ఒక్కసారిగా పెద్ద అద్భుతం చేయకపోయినా నిన్ను చిన్న తలుపు తెరుస్తాడనమాట. దేవుడు ఒక్కసారిగా నీకు పెద్ద అద్భుతం చేయలేకపోయినప్పటికీ కూడా మరి చిన్న తలుపు అనేది దేవుడు తెరుస్తాడు. మరి దారుల నుంచి నీకు ఒక చిన్న తలుపుని తెరవబోతున్నాడు. ఇది నమ్ము, ప్రార్థించు, దేవుడు ఖచ్చితంగా మరి నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఇంకా నాలుగవదిగా భయం పోతుంది. మరి దేవుడు మరి నాలుగవదిగా చూసినట్లయితే గాఢాంధకరపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడువయ్యుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు ఎంతగానో స్పష్టంగా రాశాడు చూడండి. మరి దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. నువ్వు ఎటువంటి గాఢంధకారపు లోయలో ఉన్నప్పటికీ కూడా ఏ అపాయమును రాకుండా దేవుడు నీకు తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించునని దేవుడు ఎంతగానో స్పష్టంగా చెప్తున్నాడు. మరి దేవుడు చెప్తున్నాడు, మరణ ఛాయల్లో నేను నడిచినను అపాయమునకు భయపడను. ఏ పరిస్థితుల్లో అయినా కూడా మరి దేవుడు చెప్తున్నాడు, నీ పరిస్థితి చీకటిలో ఇలా అనిపిస్తుందా? అది ముగింపు కాదు, అది ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. రేపు ఉదయం నీకు ధైర్యం వస్తుంది, నేను ఓడిపోను అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంతవరకు నువ్వు మనసులో అనేక భయముల చేత మరి అనేకమైన పరిస్థితులు చీకటిలు కమ్ము ఉండవచ్చేమో, కానీ మరి దేవుడు నీకు రేపు ఉదయం ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. నేను ఓడిపోను అనే ఫీలింగ్ అనేది నీలో వస్తుంది. ఇంకా ఐదవదిగా గౌరవము. ఐదవదిగా మనం చూసినట్లయితే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు చెప్తున్నాడు ఐదవదిగా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరి ఐదవదిగా మనం చూసినట్లయితే గౌరవము. మన శత్రువుల ఎదుట దేవుడు మన కొరకు భోజనాన్ని సిద్ధపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నీ గురించి మరి తక్కువగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? నిన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారా? దేవుడు నిన్నే అదే జనాల ముందు గౌరవిస్తాడు. సమయం దగ్గర పడుతుంది. మరి నిన్ను నిందించిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళు, నీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, రక్త సంబంధికుల్లో కానీ, మరి నీ పరిస్థితిని చూసి నవ్విన వాళ్ళు, తక్కువగా చేసి మాట్లాడిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను అదే జనాల ముందు గౌరవించేటట్లుగా వాళ్ళు మరి చేస్తారని చెప్తున్నాడు. సమయం దగ్గరలోనే ఉంది. ఇంకా ఆరవదిగా ఆశ పునరుద్ధీకరణ. మరి ఆరవదిగా మనం చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చెను, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీయు కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చెను, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆశ పునరుద్ధీకరణ అంటే మరి నీ కలలు చనిపోయాయా? ఇల్లు, స్థలం, స్థిరమైన జీవితం అన్నీ దూరమయ్యాయా? నా గిన్నె పొంగి పొర్లుచున్నది. దేవుడు కొరతలతో కాదు, అధికంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అలాంటి భయం చేత నువ్వు మరి అనేకమైన మరి బాధలతో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో. మరి నీ గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు కొరత లేకుండా నీకు అధిక మొత్తంలో ఆస్వాదించబోతున్నాడు. ఇది నమ్ము. దేవుడు ఖచ్చితంగా మరి నిన్ను ఆస్వాదించే టైం దగ్గరలోనే ఉంది. మరి ఇది చదువు, దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఇంకా ఏడవదిగా నీ జీవితం తిరిగి నిలబడుతుంది. నా జీవిత కాలం అంతయు కృపాదయలు నన్ను వెంబడించును. ఇప్పటి వరకు సమస్యలు నిన్ను వెంబడించాయా? ఇక నుంచి ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయన్నమాట. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సమస్యలు, బాధలు, ఇబ్బందులతో, ఇరుకులతో ఇబ్బంది పడవచ్చు. కానీ ఇక నుంచి దేవుడు ఇక నుంచి ఆశీర్వాదాలు నిన్ను వెంబడించేటట్లుగా దేవుడు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఇది నమ్ము. మరి ఈరోజు రాత్రి కీర్తన 23 ఒకసారి చదివినట్లయితే నమ్మి ప్రార్థించు. ప్రభు ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చని మరి దేవుడిని అడుగు. రేపు ఉదయం నువ్వు అదే మనిషివి
కాదని గ్రహిస్తావు. నీ పరిస్థితులు ఒక్క రోజులో మారకపోయినా నీ ఆత్మబలం మారుతుంది. అదే నిజమైన అద్భుతం. దేవుడు ఖచ్చితంగా మరి ఈ అధ్యాయం చదివినప్పుడు నీకు ఈ ఆశీర్వాదాలు మొత్తం కూడా ఇవ్వబోతున్నాడు. ఇది నమ్మండి, ప్రార్థించండి. మరి కుమిలిపోవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. మరి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఆ దేవునికే మహిమ కలుగును గాక. మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే మరి మీరు కమెంట్లో రాసినటువంటి ప్రతి ఒక్క మరి ప్రేయర్ రిక్వెస్ట్లు బట్టి నేను ఎంతగానో మరి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మీరు నమ్మండి. ఖచ్చితంగా ఇది మీరు నమ్మినప్పుడు దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడనమాట. ఈ రాత్రి మరి ఈ అధ్యాయం చదివి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి మీతో మాట్లాడతాడు. మీకు అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు భయపడవద్దు, బాధపడవద్దు. ఈ అధ్యాయం చదవండి. నెమ్మదిగా చదువుతూ మరి నేను చెప్పినటువంటి పాయింట్స్ రాసుకున్నారుగా, ఈ పాయింట్స్ అన్నీ కూడా చదివి బైబిల్ అధ్యాయం చదివి ప్రార్థించండి. నైట్ దేవుడు రేపు ఉదయం కల్లా మీకు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇది నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. మరి ఈ వాక్యము దేవుని విడికిల్లో దీవించునుగాక. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.